అందరికీ నమస్కారం. ఈరోజు గత రాత్రి పడ్డ వర్షానికే మనకి రేపల్లో న్యాయస్థానము రేపల్లో సంబంధించిన మనకి ఇక్కడ కేబీఆర్ డిగ్రీ కాలేజీ కాడ మన జూనియర్ కాలేజీకి వెళ్ళే రోడ్డు చూస్తే ఈ విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారని చూడటానికి అంటువ్యాధులు కానీ ఈ కానీ గత నెల రోజులుగా ఇది ఒక చెరువును తలపించేటట్టుగా ఉంది. నేను ఈ విషయాన్ని నేను మన కాలేజీ దృష్టికి తీసుకెళ్ళినా కూడా చర్యలు చేపట్టలేదు. మరియు మున్సిపాలిటీలో కూడా ఇవాళ రేపల్ల న్యాయస్థానం కాడికి కూడా వెళ్తే న్యాయస్థానం ఎక్కడన్నా ఇబ్బంది పడుతుందని మనం న్యాయస్థానంకి వెళ్తాం. న్యాయస్థానమే మునిగిపోతుంటే దాన్నే పట్టించుకోవట్లేదంటే ఇంతమంది న్యాయవాదులు ఉన్నారు మన రేపల్లో, ఒక్కళ్ళు కూడా దాని మీద ఇదేంటి అని అడిగిన దాఖలాలు లేవంటే ఎంతోమంది అక్కడ వృత్తిపరంగా మన కేసులు కానీ వీటికి కానీ వచ్చి ఎంతోమంది అక్కడ వాదించడం జరిగింది. కానీ వాళ్ళ సమస్యను కూడా వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోవట్లేదంటే ఇది బాధాకరం. ఇక్కడ రేపల్లలో ఇలాంటి మరి గవర్నమెంట్ స్కూల్లో కూడా కాలేజీలు కానీ గవర్నమెంట్ ఆఫీసులన్నీ కూడా మునకకు గురవుతున్నాయి ప్రతి చిన్న వర్షానికి. గత నెల రోజులు బట్టి ఇదే పరిస్థితి కొనసాగుతున్నా కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా ఇటువైపు తొంగి చూసినట్టు, ఏ అధికారి కూడా తొంగి చూసినట్టు దాఖలాలు లేవు. దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుని మన విద్యార్థుల్ని మనసులో పెట్టుకుని వాళ్ళ విద్యార్థులకి అంటువ్యాధులు రాకుండా కానీ మరి బీసింగ్ కానీ మరియు శాండ్ ఇన్స్పెక్టర్ కానీ వీళ్ళందరూ చర్యలు తీసుకుని ఇక్కడ రేపల్లో మరి న్యాయస్థానం మరియు బస్ స్టాండింగ్ మరి జూనియర్ కాలేజీ ఇలా గవర్నమెంట్ ఆఫీసులన్నీ మునకకు గురవడం కారణం ఏంటంటే బాగా పల్లం ప్లేస్గా ఏర్పడటమే. దాన్ని బరంతు తోలి ప్రతి వర్షానికి మునిగిపోయే కంటే బరంతు వెళ్తే ఇక్కడ విద్యార్థులకి మరియు న్యాయస్థానం బస్ స్టాండ్కి ఈ ఏరియాలో వర్షానికి చిన్న వర్షానికి కూడా మనం మునకకు గురవుతున్నాయని దీన్ని అధికారులు చర్యలు చేపట్టాలని నేను కలెక్టర్ గారు సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ రేపల్ల నియోజకవర్గం పిన్ని సాంబశివరావు అని నేను ఇది అధికారుల దృష్టికి వెళ్ళేదాకా అందరూ కృషి చేయాలని నేను విన్నపించుకుంటున్నాను.